హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము మంచూరియా చేసుకుందామండి. మిల్ మేకర్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా, ఏ సాసులు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం మంచూరియా చేసుకుందాం. చేసుకునే విధానం చూద్దామండి. నేను మిల్ మేకర్స్, చిన్న సైజులో మిల్ మేకర్స్ తీసుకున్నానండి, ఒక కప్పుడు. వీటిని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు మసిలినేటప్పుడు దాంట్లో వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి కొద్దిసేపు ఉంచి వడబోసుకోవాలండి. ఇలా వడబోసుకున్న తర్వాత చన్నీళ్ళు పట్టుకొని మొత్తము వాటర్ లేకుండా పిండేసుకోవాలండి. ఇలా వాటర్ లేకుండా పిండేసుకొని మిల్ మేకర్స్ని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ ఉంటే నీరు అవుతుందండి, అలా ఉండదేమకూడదు. వాటర్ మొత్తం పిండేసుకోవాలి. తర్వాత పిండేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, చిటికెడు అల్లం వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. పిల్లలు అప్పుడప్పుడు బయట నుంచి మంచూరియా కావాలని కూడా అడుగుతారు కదండి. ఇలా చేసి పెట్టామనుకోండి, ఇంట్లోనే హెల్దీగా పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా చేసి పెడితే తింటారండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేస్తున్నానండి, చిటికెడు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ అయినా చేయొచ్చు. ఈవినింగ్ టీ టైంలో కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చండి. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు, ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకొని తినేయచ్చు. ఇప్పుడు ఒక గుడ్డుని కొట్టి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. గుడ్డు కొట్టేస్తే మిల్ మేకర్కి మంచిగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మంచూరియా. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ మిల్ మేకర్స్ వేసుకోండి. వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వస్తే సరిపోతుందండి కలరు. ఇంకా తీసేసుకొని ఇంకొక వాయి వేసుకొని తర్వాత తీసేసుకొని, తర్వాత అదే నూనెలో ఎక్కువ ఉంటే తీసేసేయండి ఆయిల్. నేను ఎక్కువ ఉంటే తీసేసుకున్నాను. కొంచెం ఆయిల్లో పోపు గింజలు వేసుకొని, ఒక 5 పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని వేసుకొని, ఆనియన్స్ ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి. కరివేపాకు రెబ్బల్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం మగ్గియాలండి. కొద్దిసేపు మగ్గాక టమాటా ముక్కల్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక టమాటా కట్ చేసుకొని వేసానండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఫస్ట్ దాంట్లో మిల్ మేకర్స్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కొద్దిగా వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు మగ్గియండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్స్ మొత్తము వేసేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మగ్గించుకోండి. అంతే అండి. స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ని పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.